హలో అందరికీ. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కేజీల చేపలు పెద్ద ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. తయారీ విధానంలో కావాల్సినవి: ఒక పెద్ద పచ్చిమిరపకాయ, 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చి, ఓ పెద్ద టమాటా, కొంచెం కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 కప్పు నూనె, 4 టీ స్పూన్ల కొబ్బరి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు మనకు సరిపడా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చింతపండుని 1 కప్పు నీళ్ళలో నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బాణలి పెట్టుకొని 1 కప్పు నూనె వేసుకుందాం. నాన్ వెజ్ ఏది చేసుకున్నా కానీ ఎక్కువ నూనె పడుతుంది, లేకపోతే కూర సరిగ్గా ఉండదు. బాగా వేడైన నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయల ముక్కల్ని కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 వేసి కలపాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడు మసాలాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి, ముందుగా కారప్పొడి, దాని తర్వాత కొబ్బరి పేస్టు, ఇంకా ధనియాల పొడి అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం, పావు టీ స్పూన్ పసుపు, దాని వెంటనే 1 స్పూన్ ఉప్పు, ఆఖరుగా 1 స్పూన్ ఉప్పు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ మిశ్రమంలో ఆ చింతపండు రసాన్ని మసాలాలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు పులుసుని వేడవ్వనివ్వాలి. మీ ఏరియాలో చేపల్ని ఏ వెరైటీతో పులుసు పెట్టుకుంటారో కామెంట్స్లో రాయండి, తెలుసుకుందాం. పులుసు 2 నిమిషాలు వేడైంది. ఇప్పుడు కోసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకుని కలుపుకుందాం. ఇప్పుడు ఒక్కో ముక్క ఒకదానికి మరొకటి తగలకుండా చేపల ముక్కలన్నిటినీ మిశ్రమంలో వేసుకుందాం. ఇలా చేపల కూర చేసేటప్పుడు పెద్ద వెడల్పాటి బాండిని తీసుకోవడం వల్ల పులుసు బాగా వస్తుంది. ముక్క కూడా ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా వస్తుంది. ఓవర్ కుక్ కూడా అవ్వదు. ఈ చేపల పులుసు తయారవ్వడానికి సుమారుగా 30 నిమిషాలు పడుతుంది. మూత పెట్టేసి సిమ్లో మధ్య మధ్యలో పులుసు ఎంతవరకు ఉడికిందో చూసుకుంటూ ఉండాలి. సుమారుగా ఒక అరగంటలోపు పులుసు తయారవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఆఖరిలో చల్లుకోవాలి. 2 నిమిషాలకి స్టవ్ ఆపేయండి. ఘుమఘుమలాడే ఆంధ్ర చేపల పులుసు రెడీ. ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ ఇంకా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కోసం మున్నా వ్లాగ్స్ 10ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.